క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. సో ఫస్ట్ వన్ అభ్యసనం మరియు పునర్బలనం, సెకండ్ వన్ ప్రోత్సాహం మరియు బహుమతులు, థర్డ్ వన్ పరిశీలన మరియు ప్రేరణ, ఫోర్త్ వన్ అన్వేషణ మరియు అనుభవం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అన్వేషణ మరియు అనుభవం, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పులు అంటారు. ఫస్ట్ వన్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, సెకండ్ వన్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, థర్డ్ వన్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ వ్యక్త్యంతర ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది? ఫస్ట్ వన్ స్వతంత్ర చరం, సెకండ్ వన్ పరతంత్ర చరం, థర్డ్ వన్ ప్రయోగ చరం, ఫోర్త్ వన్ జోక్య చరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వతంత్ర చరం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ ఎటువంటిది? ఫస్ట్ వన్ ఉపగమ సంఘర్షణ, సెకండ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ పరిహార సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిహార సంఘర్షణ. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సెకండ్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, థర్డ్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏది? ఫస్ట్ వన్ పరిపక్వత, సెకండ్ వన్ అనువంశికత, థర్డ్ వన్ పరిసరాలు, ఫోర్త్ వన్ అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిసరాలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏది? ఫస్ట్ వన్ యాంత్రిక ప్రజ్ఞ, సెకండ్ వన్ శాబ్దిక ప్రజ్ఞ, థర్డ్ వన్ అమూర్త ప్రజ్ఞ, ఫోర్త్ వన్ సాంఘిక ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అమూర్త ప్రజ్ఞ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది?
ఫస్ట్ వన్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం, సెకండ్ వన్ శ్రమించడం వర్సెస్ న్యూనత, థర్డ్ వన్ ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, ఫోర్త్ వన్ చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రమించడం వర్సెస్ న్యూనత. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం ఈ సందర్భంలోని రక్షక తంత్రం. ఫస్ట్ వన్ ఉదాత్తీకరణం, సెకండ్ వన్ ప్రక్షేపణం, థర్డ్ వన్ హేతుకీకరణం, ఫోర్త్ వన్ తాదాత్మీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తాదాత్మీకరణం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఫస్ట్ వన్ సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, సెకండ్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, థర్డ్ వన్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ఫోర్త్ వన్ ద వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. ఫస్ట్ వన్ కేంద్రీయ నాడీ వ్యవస్థ, సెకండ్ వన్ ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, థర్డ్ వన్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఫోర్త్ వన్ పరధీయ నాడీ వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుకూల బదలాయింపు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్హస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం ఎంత? ఫస్ట్ వన్ 27%, సెకండ్ వన్ 37%, థర్డ్ వన్ 47%, ఫోర్త్ వన్ 66%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 37%, 47% అండి. 2 and 3 ఈ రెండింటిలో మీరు ఏది పెట్టినా కూడా మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ ఇస్తారు. సో 2 and 3 ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ అండి. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏంటి? ఫస్ట్ వన్ నిష్క్రియాత్మక స్మృతి, సెకండ్ వన్ క్రియాత్మక స్మృతి, థర్డ్ వన్ బట్టి స్మృతి, ఫోర్త్ వన్ సంసర్గ స్మృతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రియాత్మక స్మృతి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. మాస్లోవ్ ప్రకారం నిమ్న శ్రేణి అవసరం ఏది? 16th క్వశ్చన్ అండి. మాస్లోవ్ ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఫస్ట్ వన్ ఆత్మ ప్రస్తావన అవసరం, సెకండ్ వన్ రక్షణ అవసరం, థర్డ్ వన్ ప్రేమ సంబంధిత అవసరం, ఫోర్త్ వన్ గుర్తింపు గౌరవ అవసరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రక్షణ అవసరం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్.
క్రింది వానిలో భావావేశ రంగంనకు చెందనిది ఏది? ఫస్ట్ వన్ సునిశ్చితత్వం, సెకండ్ వన్ గ్రహించడం, థర్డ్ వన్ శీల స్థాపన, ఫోర్త్ వన్ వ్యవస్థాపన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సునిశ్చితత్వం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, సెకండ్ వన్ అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, థర్డ్ వన్ అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, ఫోర్త్ వన్ అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తారు. సో దీనికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ ఉద్దీపన సామాన్యీకరణ, సెకండ్ వన్ ఉద్దీపన విచక్షణ, థర్డ్ వన్ విరమణం, ఫోర్త్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన సామాన్యీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ పోల్చడం, సెకండ్ వన్ విశ్లేషణ, థర్డ్ వన్ సంశ్లేషణ, ఫోర్త్ వన్ వివేచన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పోల్చడం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్ అండి, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ కోహ్లర్, సెకండ్ వన్ చోమ్స్కీ, థర్డ్ వన్ బండూరా, ఫోర్త్ వన్ ఫ్రాయిడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బండూరా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది? ఫస్ట్ వన్ పురోగమన అవరోధం, సెకండ్ వన్ తిరోగమన అవరోధం, థర్డ్ వన్ దమనం, ఫోర్త్ వన్ అపసామాన్య విస్మృతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పురోగమన అవరోధం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్, మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడిన మంత్రణం ఏది? ఫస్ట్ వన్ నిర్దేశక మంత్రణం, సెకండ్ వన్ అనిర్దేశక మంత్రణం, థర్డ్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఫోర్త్ వన్ మిశ్రమ మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్దేశక మంత్రణం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్, సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఫస్ట్ వన్ బుద్ధిమాంద్యులైన పిల్లలు, సెకండ్ వన్ ప్రతిభావంతులైన పిల్లలు, థర్డ్ వన్ శ్రవణ వైకల్యం గల పిల్లలు, ఫోర్త్ వన్ అభ్యసన వైకల్యం గల పిల్లలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రతిభావంతులైన పిల్లలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్ అండి,
కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, ఇది విద్యార్థులకు సవాలుగా నిలువరాదు. సెకండ్ వన్, విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. థర్డ్ వన్, విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు. ఫోర్త్ వన్, విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ అండి. ఎడ్గారే డేల్ అనుభవాల శంఖువు ఆధారంగా మూర్తం నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ఏది? ఏ, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, బి, నాటకీకరణ అనుభవాలు, సి, ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, డి, క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ABDC, సెకండ్ వన్ ABCD, థర్డ్ వన్ ACBD, ఫోర్త్ వన్ ADBC. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఎడ్గారే డేల్ అనుభవాల శంఖువు మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. అలాగే ట్రై మెథడ్స్కి సంబంధించి టోటల్ మారథాన్ క్లాస్ ఒకటి చేశానండి. అలాగే అదొక్కటే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మారథాన్ క్లాస్ ఒకే వీడియోలో, సైన్స్ మొత్తం ఒకే వీడియోలో, సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో, మ్యాథ్స్ మొత్తం ఒకే వీడియోలో, సోషల్ మొత్తం ఒకే వీడియోలో, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవ్వరూ కూడా అస్సలు మిస్ కావద్దండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ప్లేలిస్ట్లన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళినట్లయితే మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ACBD, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. బాలల హక్కుల పరిరక్షణ దినము ఏది? ఫస్ట్ వన్ October 20, సెకండ్ వన్ October 8, థర్డ్ వన్ November 14, ఫోర్త్ వన్ November 20. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. November 20, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం. ఫస్ట్ వన్ 30%, సెకండ్ వన్ 40%, థర్డ్ వన్ 20%, ఫోర్త్ వన్ 10%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 20%, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది. ఫస్ట్ వన్ భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి. సెకండ్ వన్ సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి. థర్డ్ వన్ వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. ఫోర్త్ వన్ భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమము. ఏ, లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, బి, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం, సి, అవసరం ఏర్పడడం, డి, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం. ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ABCD, సెకండ్ వన్ BCDA, థర్డ్ వన్ CADB, ఫోర్త్ వన్ DBAC. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. CADB, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ నుంచి తెలుగు ఫస్ట్ 30 సైకాలజీ, నెక్స్ట్ 30 తెలుగు. సో క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతి.
సో ఇలా మీరైతే మాత్రం ఫస్ట్ చదవకండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్. ఇన్ కేస్ ఇది పద్యం కాబట్టి మీకు టైం వేస్ట్ కాకపోవచ్చు, బట్ గద్యం అయితే మాత్రం ప్రతిసారి నేను చెప్తున్నాను, క్వశ్చన్ చదివి తర్వాత గద్యాన్ని చదివి ఆన్సర్ వెతుక్కొని అయితే ఆన్సర్ చేయండి, సరేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిత్రులు శత్రువులయ్యేది, ఫస్ట్ వన్ నీటిని వదిలినప్పుడు, సెకండ్ వన్ తమ స్థానాలు మారినప్పుడు, థర్డ్ వన్ డబ్బులు ఇవ్వనప్పుడు, ఫోర్త్ వన్ యుద్ధంలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తమ స్థానాలు మారినప్పుడు, తమ నెలవులు తప్పిన తమ స్థానాలు మారినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ 32nd క్వశ్చన్. కమలాప్తుడు అంటే ఫస్ట్ వన్ మిత్రుడు, సెకండ్ వన్ సరస్సు, థర్డ్ వన్ చంద్రుడు, ఫోర్త్ వన్ సూర్యుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ అలాగే ఫోర్త్ వన్ ఈ రెండు కూడా మీకు ఆన్సర్స్ కరెక్టే అవుతాయండి. సో ఫస్ట్ వన్ అలాగే ఫోర్త్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్. గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించమన్నారు. సో మనం 33rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే పుస్తక రూపంలో రాకముందు చదువు నవల మొదటగా ధారావాహికంగా ప్రచురితమైన పత్రిక ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక, సెకండ్ వన్ ఆంధ్రజ్యోతి మాసపత్రిక, థర్డ్ వన్ ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఫోర్త్ వన్ ఆంధ్రప్రభ మాసపత్రిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రజ్యోతి మాసపత్రిక, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విద్య ద్వారా లభించాల్సిన జ్ఞానం, ఫస్ట్ వన్ ధారావాహిక జ్ఞానం, సెకండ్ వన్ పుస్తక జ్ఞానం, థర్డ్ వన్ పుస్తక జ్ఞానం అనుభవ జ్ఞానం, ఫోర్త్ వన్ నవలారూప జ్ఞానం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. విద్య ద్వారా లభించాల్సిన జ్ఞానం. ఒకసారి మళ్ళీ గద్యాన్ని చూడండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పుస్తక జ్ఞానం అనుభవ జ్ఞానం, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, ఈ పొడుపుకు సరైన విడుపు ఏంటి? ఫస్ట్ వన్ పెదవులు, సెకండ్ వన్ కనురెప్పలు, థర్డ్ వన్ పనసపండు, ఫోర్త్ వన్ చేతి వేళ్ళు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పనసపండు, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ జగత్తుకంతా చవులిస్తానోయ్. సో పై గేయ పాదాలు ఉన్న పుస్తకం ఏది? ఫస్ట్ వన్ మహాప్రస్థానం, సెకండ్ వన్ మరో ప్రస్థానం, థర్డ్ వన్ ఖడ్గ సృష్టి, ఫోర్త్ వన్ కార్టూన్ కవితలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహాప్రస్థానం, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సుభాషిత రత్నావళి రచించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ భర్తృహరి, సెకండ్ వన్ పక్కి అప్పల నరసయ్య, థర్డ్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, ఫోర్త్ వన్ మారద వెంకయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది జాతీయానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ గుండె జబ్బు కలుగు, సెకండ్ వన్ జాలి కలుగు, థర్డ్ వన్ దానమిచ్చు, ఫోర్త్ వన్ భోజనం పెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జాలి కలుగు. నెక్స్ట్ క్వశ్చన్. వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం ఏది? ఫస్ట్ వన్ ఉరుసు, సెకండ్ వన్ మిలాడి నబీ, థర్డ్ వన్ బక్రీద్, ఫోర్త్ వన్ రంజాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉరుసు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, తేనె జుంటీగలియ్యవా తెరువరులకు అను పద్యపాదంలో తెరువరలు అంటే ఫస్ట్ వన్ బాటసారులు, సెకండ్ వన్ రైతులు, థర్డ్ వన్ ఆటవికులు, ఫోర్త్ వన్ దొంగలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బాటసారులు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 41st క్వశ్చన్, పిన్ కోడ్ నెంబర్లలో ఉండే మొదటి అంకెను సూచించేది ఏది? ఫస్ట్ వన్ జిల్లా సంఖ్యను, సెకండ్ వన్ రాష్ట్ర సంఖ్యను, థర్డ్ వన్ మండల సంఖ్యను, ఫోర్త్ వన్ స్థానిక గ్రామ సంఖ్యను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాష్ట్ర సంఖ్యను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చిలుక సందేశం అనే పాఠం ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ లేఖ, సెకండ్ వన్ వ్యాసం, థర్డ్ వన్ గేయ రూపంలో నాటిక, ఫోర్త్ వన్ హరికథ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది అని మాత్రం అనుకోకండి. ఎందుకు అంటే జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ కోసమని మీరు మొత్తం టోటల్గా మిస్ కావద్దు. ఎందుకు అనేసి అంటే మీకు ఈ విధంగా వచ్చే క్వశ్చన్స్ అనేవి తక్కువ, గ్రామర్ పార్ట్ అనేది మీకు ఎక్కువగా అడుగుతారు. అండ్ ఏంటంటే ఓల్డ్కి న్యూకి ఓల్డ్ బుక్స్లో ఉన్నంత ఎక్కువ జ్ఞానం అనేది న్యూ బుక్స్లో లేదు. సో అవి చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ నేను టోటల్గా మీకు తెలుగు మొత్తం చెప్పేటప్పుడు న్యూవే చెప్పాను. సో ఈ విధంగా వచ్చేటప్పుడు మీకు అవి ఇవి కొంచెం క్లమ్జీగా అయితే అవుతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గేయ రూపంలో నాటిక. గేయ రూపంలో నాటిక. సో నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్, విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి. పై వాక్యంలో కీర్తి అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ హారతి, సెకండ్ వన్ కృతి, థర్డ్ వన్ ఖ్యాతి, ఫోర్త్ వన్ కీర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా మీకు ఇంకెవరో ఇవ్వరండి, ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా మీ అందరికీ అన్ని క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాను. ఈ విధంగా బిట్స్ కూడా ఫ్రీగా చేస్తున్నాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కీర్తి. 43rd క్వశ్చన్కి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్, సౌజన్య నమస్కారం అండి, రండి కూర్చోండి, ఏం పని మీద వచ్చారు, మంచినీళ్ళు త్రాగుతారా అని ఆప్యాయంగా అడిగింది. పై వాక్యాలలో వ్యక్తమవుతున్న భావన ఏంటి? ఫస్ట్ వన్ మానవ సంబంధాలు, సెకండ్ వన్ పర్యావరణ సంబంధాలు, థర్డ్ వన్ సాహిత్య సంబంధాలు, ఫోర్త్ వన్ ఆధ్యాత్మిక సంబంధాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మానవ సంబంధాలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వారిధులింకిన వజ్రాయుధంబు దార తప్పిన మాట తప్పడా రాజు. పై పద్యపాదాల్లో ఉన్న ఉత్వసంధి పదం ఏది? ఫస్ట్ వన్ వజ్రాయుధంబు, సెకండ్ వన్ వారిధులింకిన, థర్డ్ వన్ మాట తప్పడు, ఫోర్త్ వన్ దార తప్పిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వారధులింకిన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, ఆ పండితులు చతుర్వేదాలు చదివారు. పై వాక్యంలో చతుర్వేదాలు సమాసం పేరు ఏంటి? ఫస్ట్ వన్ ద్విగు సమాసం, సెకండ్ వన్ ద్వంద్వ సమాసం, థర్డ్ వన్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఫోర్త్ వన్ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద్విగు సమాసం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేతబోని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఈ వాక్యంలో కర్మను తెలిపేది ఏది? ఫస్ట్ వన్ కళాశాల విద్యార్థులు, సెకండ్ వన్ చేతబోని, థర్డ్ వన్ మువ్వన్నెల పతాకం, ఫోర్త్ వన్ నిర్వహిస్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే మువ్వన్నెల పతాకం. నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్. క్రింది వాక్యాల్లో ఉత్ప్రేక్షాలంకారం గల వాక్యం ఏది? ఫస్ట్ వన్, పిల్లలు కోతుల్లా గెంతుతున్నారు. సెకండ్ వన్, మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగివచ్చిందేమో అన్నట్లుంది. థర్డ్ వన్, మా అన్నయ్య క్రికెట్ బ్యాట్ పట్టాడంటే సచినే. ఫోర్త్ వన్, మా అమ్మాయి నవ్వినప్పుడల్లా మా ఇంట్లో వెలుతులు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. వెలుతురు. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగివచ్చిందేమో అన్నట్టుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యం ఏది? ఫస్ట్ వన్, ఆహా సూర్యోదయం ఎంత బాగుంది. సెకండ్ వన్, ఒక్కరోజు పాట నేర్చుకొని బాగా పాడుతుంది. థర్డ్ వన్, అబ్బా ఈ వెచ్చని గాలి చాలా బాగుంది. ఫోర్త్ వన్, అబ్బా నన్ను కొడతావేం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక్కరోజు పాట నేర్చుకుని బాగా పాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్. క్రింది వాక్యాల్లోని సంశ్లిష్ట వాక్యం ఏది? ఫస్ట్ వన్, రామలక్ష్మణులు అన్నదమ్ములు. సెకండ్ వన్, ఎండ వచ్చింది కానీ చలి ఇంకా పోలేదు. థర్డ్ వన్, అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. ఫోర్త్ వన్, పరీక్షా ఫలితాలు రేపే వచ్చేస్తాయేమో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్ 51st క్వశ్చన్. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా అను పద్య పాదంలో, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా అను పద్య పాదంలో ఛందో నియమాల ప్రకారం చదువు అనేది ఫస్ట్ వన్ నగణం, సెకండ్ వన్ మగణం, థర్డ్ వన్ సగణం, ఫోర్త్ వన్ భగణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నగణం. నెక్స్ట్ క్వశ్చన్ 52nd క్వశ్చన్. థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ద్వారా యాంత్రిక శక్తి ఫస్ట్ వన్ వాహక శక్తిగా మారుతుంది. సెకండ్ వన్ విద్యుత్ శక్తిగా మారుతుంది. థర్డ్ వన్ నిర్మోచక శక్తిగా మారుతుంది. ఫోర్త్ వన్ అయస్కాంత శక్తిగా మారుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యుత్ శక్తిగా మారుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 53rd క్వశ్చన్. భ్రమరం అనగా ఫస్ట్ వన్ గొంగళి పురుగు, సెకండ్ వన్ తుమ్మెద, థర్డ్ వన్ బొద్దింక, ఫోర్త్ వన్ ఈగ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తుమ్మెద. భ్రమరం అనగా తుమ్మెద. సో నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. మనిషికి నిజమైన అలంకారం ఏది? ఫస్ట్ వన్ బంగారు నగలు, సెకండ్ వన్ సుగంధ జల స్నానం, థర్డ్ వన్ వాక్కు, ఫోర్త్ వన్ పుష్పాలంకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వాక్కు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 55th క్వశ్చన్. మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటి? ఫస్ట్ వన్ ప్రామాణికత, సెకండ్ వన్ ప్రాశ్నికత, థర్డ్ వన్ అనుభవము, ఫోర్త్ వన్ భావుకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రామాణికత. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 56th క్వశ్చన్. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమోపపత్తి పద్ధతి, సెకండ్ వన్ అనుమానోపపత్తి పద్ధతి, థర్డ్ వన్ అనువాద పద్ధతి, ఫోర్త్ వన్ వివరణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుమానోపపత్తి పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్, ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక. ఫస్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ సహ విషయాంశ ప్రణాళిక, ఫోర్త్ వన్ విషయ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ ప్రణాళిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 58th క్వశ్చన్, స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు. ఫస్ట్ వన్ రేడియో, సెకండ్ వన్ భాషా ప్రయోగశాల, థర్డ్ వన్ టేప్ రికార్డర్, ఫోర్త్ వన్ చిత్రాలు పటాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చిత్రాలు పటాలు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 59th క్వశ్చన్, రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏది? ఫస్ట్ వన్ లేఖనం, సెకండ్ వన్ శ్రవణం, థర్డ్ వన్ పఠనం, ఫోర్త్ వన్ విభాషణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లేఖనం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హుమయూన్ కబీర్, సెకండ్ వన్ జాకీర్ హుసేన్, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియో ప్లేలిస్ట్ల లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మారథాన్ రివిజన్ క్లాసెస్ మాత్రం తప్పకుండా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకుని వెళ్ళండి. అలాగే ర్యాపిడ్ రివిజన్ బిట్స్ కూడా చేశాను, అవన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకొని మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహాత్మా గాంధీ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 61st నుంచి కూడా మనకి 90 వరకు ఇంగ్లీష్ ఉంటుందండి, 30 క్వశ్చన్స్. సో 61st క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. చూస్ ద కరెక్ట్ లింకర్ దట్ కెన్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్. సో ఫస్ట్ వన్ లేటర్, సెకండ్ వన్ బిసైడ్స్, థర్డ్ వన్ హెన్స్, ఫోర్త్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. Second one is the right answer and besides. Second one is the right answer. So next question, 62nd question. Mohan wants to lie down for an hour. The meaning of the phrasal verb lie down is, first one remove, second one take rest, third one observe keenly, fourth one turn into. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and take rest. Second one is the right answer. So next question, 63rd question. Could you lend me your book? In the sentence above, could is used. First one as the past participle, second one to express politeness, third one as the past tense of can, fourth one to express obligation. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and to express politeness. To express politeness. Second one is the right answer. So next question, 64th question and choose the sentence that does not have a noun clause. First one, what you eat is not good for you. Second one, Hari said that he was busy. Third one, Hari was very happy. Fourth one, Hari said that he had finished his work. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and Hari was very happy. Third one is the right answer. So next question, 65th question.
Choose the relative pronoun among the following. First one that, second one it, third one this, fourth one what. So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi, that. First one is the right answer. So next question, 66th question. Oh, shut up. Choose the correct question tag to the sentence. First one, will you? Second one, should you? Third one, won't you? Fourth one, are you? So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi, will you. First one is the right answer. So next question. Choose the sentence with a non-finite class. Non-finite class. So first one, born in London, he became the citizen of the United Kingdom. Second one, he was born in London and became the citizen of the United Kingdom. Third one, he was born in London, so he became the citizen of the United Kingdom. Fourth one, he became the citizen of the United Kingdom because he was born in London. So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi, born in London, he became a citizen of the United Kingdom. First one is the right answer. So next question, 68th question. Choose the correct yes or no question. First one, do you know where is she live? Second one, you know where does she lives? Third one, do you know where does she live? Fourth one, do you know where she lives? So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer andi, do you know where she lives? Next question, 69th question. My house stands dash all the other houses in the street as it is big in size. Choose the correct compound prepositional phrase to fill in the blank. First one, in spite of. Second one, apart from. Third one, in case of. Fourth one, due to. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer andi, apart from. Second one is the right answer. So next question, if I dash asked to stay at home, I would not accept it. Choose the correct verb to fill in the blank. First one, was been. Second one, am. Third one, were. Fourth one, have been. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer andi, were. Third one is the right answer. So next question, 71st question. I was not trained enough for the game. First, enough in the sentence above is. First one, an adverb. Second one, an adjective. Third one, a conjunction. Fourth one, a participle. So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi, an adverb. First one is the right answer. So next question, 72nd question. She had hardly finished the meal dash she started feeling hungry again. Choose the word to complete the meaning of the sentence. First one, then. Second one, then. Third one, when. Fourth one, while. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer andi, when. Third one is the right answer. So next question, 73rd question. Choose the sentence that does not have an adverbial clause. First one, as the roads were not good, he preferred less luggage. Second one, he
preferred less luggage as the roads were not good. Third one, I have known that boy since 2005. Fourth one, since I wanted to take rest, I applied for leave. So correct answer ni comment చేసేయండి. Third one is the right answer andi. I have known that boy since 2005. Third one is the right answer. So next question, 74th question. Choose the noun phrase with the correct order of adjectives. First one, a house stone built big. Second one, a big stone built house. Third one, a big house stone built. Fourth one, a stone built house big. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer andi. A big stone built house. A big stone built house. So next question, 75th question. My brother has gone to Chennai. When does to Chennai? First one, he has gone. Second one, has he gone? Third one, did he go? Fourth one, had he gone? So correct answer ni comment చేసేయండి. Third one is the right answer andi. Did he go? Third one is the right answer. So next question, 76th question. I like singing. In the above sentence, singing is, first one, a present participle. Second one, a gerund. Third one, a past participle. Fourth one, a modal verb. So correct answer ni comment చేసేయండి. Second one is the right answer andi. A gerund. So next question, 77th question. When an action takes place before a point of time in the past, the action is expressed in, first one, the present perfect tense. Second one, the past perfect tense. Third one, the past simple tense. Fourth one, the past continuous tense. So correct answer ni comment చేసేయండి. So second one is the right answer andi. The past perfect tense. Second one is the right answer. So next question, 78th question. Sindhu said to Ganesh, are you fine? The conjunction that can be used to change this sentence into indirect speech is, first one, whether. Second one, that. Third one, who. Fourth one, when. So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi. Whether. First one is the right answer. So next question, 79th question. Ramu is an honest person. He believes in dash honesty. Choose the article that fits in the context. First one, a. Second one, an. Third one, the. Fourth one, no article is needed. So correct answer ni comment చేసేయండి. Fourth one is the right answer andi. No article is needed. Fourth one is the right answer. So next question, 80th question andi. Choose the conjunction that can be used to write a compound sentence. First one, not only but also. Second one, as if. Third one, scarcely when. Fourth one, as long as. So correct answer ni comment చేసేయండి. First one is the right answer andi. Not only but also.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 81, 82, 83 ఈ 3 క్వశ్చన్స్ కూడా రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ అనేసి అడిగాడు. సో మీరేం చేస్తారంటే ఆ క్వశ్చన్ చూసి తర్వాత ఆన్సర్ కోసం మీరు పాసెస్ అయితే చూసుకోండి. సో టైం వేస్ట్ చేయకుండా మీకు ఆన్సర్స్ అనేవి త్వరగా దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే 81st క్వశ్చన్ ఒకసారి చూసేద్దాము. So according to the writer, the employees in our country are first one punctual but not duty conscious, second one not punctual but somehow manage to complete their work, third one dedicated to their job only, fourth one not qualified. So correct answer ni comment చేసేయండి. సో ఒకసారి passage చూసుకొని ఆన్సర్ అయితే చేసేయండి. ఓకేనా? సో క్వశ్చన్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు passage కూడా కనిపిస్తుంది కదా, సో చూసి ఆన్సర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పంక్చువల్ బట్ నాట్ డ్యూటీ కాన్షియస్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 82nd క్వశ్చన్ అండి. According to the writer, the administration in India is first one by and large effective, second one very strict and firm, third one affected by red tape, fourth one more or less ineffective. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ప్యాసేజ్ ఒకసారి చూసేయండి. క్వశ్చన్ ఒకసారి చూసి ఆన్సర్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మోర్ ఆర్ లెస్ ఇన్ఫెక్టివ్. ఓకేనా? Fourth one is the right answer. So next question 83rd question. The word assessment means first one inquiry, second one report, third one evaluation, fourth one summary. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and evaluation. The word assessment means evaluation. So next question 84th question. A letter to a district collector should be written first one in a courteous style, second one in an intimate style, third one in a conversational style, fourth one in a colloquial style. So correct answer ni comment cheseyandi. First one is the right answer and in a courteous style. So next question 85th question. Grammar translation method does not first one give importance to grammar, second one encourage learning through mother tongue, third one help learn English grammar, fourth one enhance the learner's communicative skills immediately. So correct answer ni comment cheseyandi. So fourth one is the right answer and enhance the learner's communicative skills immediately. So next question 86th question. The dictionary that can be used at the primary level is first one a thesis, second one an advanced learner's dictionary, third one a picture dictionary, fourth one a dictionary of phonetics. So correct answer ni comment cheseyandi. Third one is the right answer and a picture dictionary. Third one is the right answer. So next question 87th question. The following is not true regarding English. First one, it is the language of travel and tourism. Second one, it is the national language of India. Third one, it is a major language of media and publication. Fourth one, it is the major language of education. So correct answer ni comment cheseyandi. Second one is the right answer and it is the national language of India. So next question 88th question. The following was the chief behavioral psychologist. First one Skinner, second one Noam Chomsky, third one Kafka, fourth one Watson. So correct answer ni comment cheseyandi. So first one
అలాగే ఫోర్త్ వన్ స్కిన్నర్, అలాగే వాట్సన్, ఈ 2 కూడా మనకి కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 89th క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ టు టీచ్ రిగార్డింగ్. ఫస్ట్ వన్ ద సెలెక్షన్ మెథడ్, సెకండ్ వన్ ద సిలబిక్ మెథడ్, థర్డ్ వన్ ద ఫోనిక్ మెథడ్, ఫోర్త్ వన్ ద ఆల్ఫాబెటిక్ మెథడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోస్ కూడా మ్యారథాన్ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అవి మాత్రం తప్పకుండా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద సెలెక్షన్ మెథడ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 90th క్వశ్చన్, an overall plan for the orderly presentation of language material is known as, first one an approach, second one a method, third one a technique, fourth one a game. So correct answer ni comment cheseyandi amma. Second one is the right answer andi, a method. Second one is the right answer. నెక్స్ట్ 91st క్వశ్చన్, ఇక్కడ నుంచి మనకి 120 వరకు కూడా మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనం 91st క్వశ్చన్ చూసుకున్నట్లయితే, యాక్చువల్లీ నిన్నటి వీడియోలో ఫ్రెండ్స్ క్వాలిటీ తగ్గింది అని అంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే క్వాలిటీ, మీరు వీడియో క్వాలిటీ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బోత్ ఆఫ్ మీకు కనిపించాలని. సో నేనైతే మాత్రం ఈ అక్షరాలని ఇలానే ఉంచేస్తున్నాను, జూమ్ చేయట్లేదు. సో బోత్ ఆఫ్కి కనిపించాలి కదా, సో అందుకోసమని ఇలా పెడుతున్నాను. సో మీరు మాత్రం వీడియో క్వాలిటీ పెంచుకోండి, సరిపోతుంది. సో 91st క్వశ్చన్ చూసుకున్నట్లయితే, -3 × 3 విలువ సంఖ్యా రేఖపై ఈ క్రింది సంఖ్యకు కుడివైపున ఉంటుంది. ఫస్ట్ వన్ -4, సెకండ్ వన్ -10, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి కదా, సో అందుకు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, -10. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 92nd క్వశ్చన్ అండి. x అనేది -1 మరియు 1 కానటువంటి పూర్ణ సంఖ్య అయిన క్రింది వాటిని జతపరచుము. సో కాలం 1లో మనం చూసుకుంటే a x డివైడెడ్ బై -1, b 1 డివైడెడ్ బై x, c -x డివైడెడ్ బై -x, d x డివైడెడ్ బై +1. సో కాలం 2లో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ x, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ నాట్ అండ్ ఇంటెజర్ అంటే పూర్ణ సంఖ్య కాదు, ఫోర్త్ వన్ -x. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కొంచెం నేనైతే దీన్ని స్మాల్ చేస్తున్నాను, సో చూసుకోండి. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ A4, B3, C2, D1, సెకండ్ వన్ A3, B1, C4, D2, థర్డ్ వన్ A2, B4, C1, D3, ఫోర్త్ వన్ A1, B2, C3, D4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A4, B3, C2, D1. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, 93rd క్వశ్చన్ అండి. క్రింది సమాసాలలో అకరణీయ సంఖ్యలో గుణకార దృష్ట్యా సహచర ధర్మాన్ని తెలిపేది ఏది? ఫస్ట్ వన్ 2/3 × 4/7 × -5/7 ఈక్వల్స్ టు 2/3 × 4/7 × 2/3 × -5/7. సో సెకండ్ వన్ 2/3 × 4/7 × -5/7 ఈక్వల్స్ టు 2/3 × -5/7 × 4/7 × 2/3. థర్డ్ వన్ 2/3 × 4/7 × -5/7 ఈక్వల్స్ టు 2/3 × 4/7 × -5/7. ఫోర్త్ వన్ 2/3 × 4/7 × -5/7 ఈక్వల్స్ టు -5/7 × 2/3 × 4/7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2/3 × 4/7 × -5/7 ఈక్వల్స్ టు 2/3 × 4/7 × -5/7. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్ అండి. √5,625 ఈక్వల్స్ టు 75 అయినా √0.5625 ప్లస్
56.25 యొక్క వాల్యూ ఎంత, విలువ ఎంత? సో ఫస్ట్ వన్ 82.5, సెకండ్ వన్ 0.75, థర్డ్ వన్ 8.25, ఫోర్త్ వన్ 7.5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 8.25. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్. 9806 గ్రాములను కిలోగ్రాములలో మార్చగా ఫస్ట్ వన్ 980.6, సెకండ్ వన్ 98.06, థర్డ్ వన్ 9.806, ఫోర్త్ వన్ 0.9806. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఒక 100 బిట్స్ పూర్తి వివరణలతో మీకు ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో మీరు ఒకసారి చూసుకోండి. సో టోటల్గా అయితే నేను మీకు దాంట్లో కవర్ చేసేసాను బిట్స్ అన్నీ కూడా, అన్ని చాప్టర్స్ నుంచి 100 బిట్స్ పూర్తి వివరణలతో ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. మ్యారథాన్ రివిజన్ వీడియోస్ అని ఉంటుంది కదా, అలాగే మ్యారథాన్ బిట్స్ రివిజన్ వీడియోస్ అని ఉంటుంది. సో ఆ రెండు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 9.806. సో నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్ అండి. ఇఫ్ 3/4 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డినామినేటర్. సో ఇది ఇంగ్లీష్ మీడియం, సో మనం తెలుగు మీడియంలో చూసుకుందాం. 3/4 భిన్నాన్ని హారము 12గా మార్చి వ్రాయగా ఆ భిన్నం యొక్క లవం ఎంత? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 9. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 97th క్వశ్చన్. 0.4 బార్ను P/Q రూపంలో వ్రాయిగా P+Q విలువ ఎంత? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 13, ఫోర్త్ వన్ 14. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 13. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 98th క్వశ్చన్. ఒక చొక్కా ప్రకటన వేల 800 మరియు అమ్మకపు వేల 680 అయినా ఆ చొక్కాపై లభించిన రుసుము శాతం ఎంత? ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 15%, థర్డ్ వన్ 20%, ఫోర్త్ వన్ 25%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 15%. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 99th క్వశ్చన్. ఒక మ్యాప్ యొక్క స్కేలు 1:3000. మ్యాప్లో 2 పట్టణాల మధ్య దూరం 2 సెంటీమీటర్లు అయినా 2 పట్టణాల మధ్య నిజ దూరం కిలోమీటర్లలో ఎంత? ఫస్ట్ వన్ 0.006, సెకండ్ వన్ 0.006, థర్డ్ వన్ 0.06, ఫోర్త్ వన్ 0.6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 0.06. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 100 క్వశ్చన్ అండి. ద రేషియో 3:8 ఈజ్ ఈక్వల్స్ టు అంటే 3:8 అనే నిష్పత్తికి సమానమైనది. ఫస్ట్ వన్ 3.75%, సెకండ్ వన్ 37.5%, థర్డ్ వన్ 0.375%, ఫోర్త్ వన్ 267%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 37.5%. సో నెక్స్ట్ క్వశ్చన్ 101 క్వశ్చన్ నెంబర్. సో మీకోసం జస్ట్ స్మాల్గా అయితే దగ్గరికి చేస్తున్నాను. సో వీడియోని క్వాలిటీ మీరు కొంచెం పెంచుకోండి అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 101 చూసుకున్నట్లయితే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 70 డిగ్రీలు అయినా మిగిలిన 2 కోణాలు ఫస్ట్ వన్
55 డిగ్రీలు మరియు 55 డిగ్రీలు, సెకండ్ వన్ 70 డిగ్రీలు మరియు 40 డిగ్రీలు, థర్డ్ వన్ 60 డిగ్రీలు మరియు 50 డిగ్రీలు. క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో పై ప్రవచనాలను సత్యం చేసేవి ఏవి? ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 3 మాత్రమే, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 మరియు 2, 1 మరియు 2 అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్. మ్యాథ్స్ అనే పదంలో భ్రమణ సౌష్టతను చూపే ఆంగ్ల అక్షరాల జత ఏది? ఫస్ట్ వన్ M&T, సెకండ్ వన్ H&S, థర్డ్ వన్ A&S, ఫోర్త్ వన్ T&S. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. H&S, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య, ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలు ఏవి? ఫస్ట్ వన్ పూరక కోణాలు, సెకండ్ వన్ సంపూరక కోణాలు, థర్డ్ వన్ 2 అల్ప కోణాలు, ఫోర్త్ వన్ 2 అధిక కోణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంపూరక కోణాలు, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ABCD చతురస్రంలో కర్ణాలు బిందువు 0 వద్ద ఖండించుకొనిన ట్రయాంగిల్ AOB ఒక ఫస్ట్ వన్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము, సెకండ్ వన్ సమబాహు త్రిభుజము, థర్డ్ వన్ లంబకోణ త్రిభుజం కాని సమద్విబాహు త్రిభుజము, ఫోర్త్ వన్ లంబకోణ విషమబాహు త్రిభుజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజము, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 105th క్వశ్చన్ అండి. 500 మీటరు భుజంగా గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటరుకు 30 రూపాయల వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో. ఫస్ట్ వన్ 15,000, సెకండ్ వన్ 30,000, థర్డ్ వన్ 60,000, ఫోర్త్ వన్ 75,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 60,000. సో నెక్స్ట్ క్వశ్చన్ 106th క్వశ్చన్ అండి. ఒక ఘనం యొక్క భుజాన్ని 10 రెట్లు చేసినప్పుడు దాని ఘన పరిమాణంలో మార్పు. ఫస్ట్ వన్ ఘన పరిమాణం 1000 రెట్లు పెరుగును, సెకండ్ వన్ ఘన పరిమాణం 100 రెట్లు పెరుగును, థర్డ్ వన్ ఘన పరిమాణం 10 రెట్లు పెరుగును, ఫోర్త్ వన్ ఘన పరిమాణం 1/1000 రెట్లు అగును. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఘన పరిమాణం 1000 రెట్లు పెరుగును, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 107th క్వశ్చన్. వ్యాసం 14 సెంటీమీటర్లు కాగల వృత్తం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 154, సెకండ్ వన్ 88, థర్డ్ వన్ 44, ఫోర్త్ వన్ 22. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 44, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 24, 29, 34, 38 మరియు ఎక్స్ల సరాసరి 32 అయిన ఎక్స్ విలువ ఎంత? ఫస్ట్ వన్ 25, సెకండ్ వన్ 32, థర్డ్ వన్ 34, ఫోర్త్ వన్ 35. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 35. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 0 to 5, 5 to 10 రెండవ తరగతి అంతరాలుగా గల వర్గీకృత దత్తాంశంలో 4వ తరగతి అంతరం. ఫస్ట్ వన్ 10 to 15, సెకండ్ వన్ 10 to 20, థర్డ్ వన్ 15 to 20, ఫోర్త్ వన్ 15 to 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 15 to 20. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది ఏది? ఫస్ట్ వన్ తరగతి వెడల్పు, సెకండ్ వన్ తరగతి ఎగువ అవధి, థర్డ్ వన్ తరగతి దిగువ అవధి, ఫోర్త్ వన్ తరగతి పౌనఃపున్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తరగతి పౌనఃపున్యం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులకు ఈ విధంగా ఇవ్వబడినవి: 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 5, 3, 8, 10, 10, 7, 8, 4. వీటి నుండి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఆప్షన్స్: ఫస్ట్ వన్ 7, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 13, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 13. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 112th క్వశ్చన్, ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలుపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 26, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 75, ఫోర్త్ వన్ 78. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 26. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 113th క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటికి సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 5 degrees + 6 degrees + 7 degrees, సెకండ్ వన్ 5 degrees × 6 degrees × 7 degrees, థర్డ్ వన్ 6 degrees 5 degrees × 7 degrees, ఫోర్త్ వన్ 7 degrees - 6 degrees × 7 degrees + 6 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5 degrees × 6 degrees × 7 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్ 114th క్వశ్చన్, మానవుని శరీరంలో సుమారు 100 బిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ సంఖ్యను ఘాత రూపంలో వ్యక్తపరచగా ఫస్ట్ వన్ 10⁻⁹, సెకండ్ వన్ 10⁻10, థర్డ్ వన్ 10⁻11, ఫోర్త్ వన్ 10⁻12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 బిట్స్ చొప్పున ఒకే వీడియో రూపంలో, తెలుగు మెథడాలజీ మొత్తం 200 బిట్స్ ఒకే వీడియోలో, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ మొత్తం 200 బిట్స్ ఒకే వీడియోలో, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్కి చేశానండి. ఆ ప్లేలిస్ట్లు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం అసలు ఎవరు మిస్ కావద్దు. సో ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10⁻11. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 115. సో క్రింది వాటిలో ముఖ్యమైన గణిత వనరు కానిది? ఫస్ట్ వన్ గణిత గ్రంథాలయం, సెకండ్ వన్ గణిత ప్రయోగశాల, థర్డ్ వన్ గణిత క్లబ్బు, ఫోర్త్ వన్ గణిత ప్రశ్నాపత్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గణిత ప్రశ్నాపత్రం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 116. క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? ఫస్ట్ వన్ కృత్యాధార పద్ధతి, సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపన్యాస పద్ధతి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 117th క్వశ్చన్. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది. ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ శీర్షిక పద్ధతి, థర్డ్ వన్ సర్పిల పద్ధతి, ఫోర్త్ వన్ ఏకకేంద్ర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన పద్ధతి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 118. మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యా విలువ. ఫస్ట్ వన్ ప్రయోజన విలువ, సెకండ్ వన్ సమాచార విలువ, థర్డ్ వన్ సిద్ధపరిచయ విలువ, ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సమాచార విలువ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 119th క్వశ్చన్. క్రింది వానిలో ఏది గణితానికి బాహ్య సహసంబంధాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్ గణితం రసాయన శాస్త్రం, సెకండ్ వన్ అంకగణితం బీజగణితం, థర్డ్ వన్ గణితం శాతాలు లాభ నష్టాలు, ఫోర్త్ వన్ సాంఖ్యక శాస్త్రం సంభావ్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గణితం రసాయన శాస్త్రం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 120th క్వశ్చన్. వ్యాసరూప ప్రశ్న యొక్క ఒక ప్రయోజనం. ఫస్ట్ వన్ ఎక్కువ అంశాలు పరీక్షించడానికి వీలవుతుంది, సెకండ్ వన్ ఎక్కువ విశ్వసనీయత కలిగి ఉంటుంది, థర్డ్ వన్ విషయ నిష్ఠత ఉంటుంది, ఫోర్త్ వన్ భావ స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావ స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకి ఈవీఎస్ అండి, 121 నుంచి అలాగే 150 వరకు కూడా మనకి ఈవీఎస్ ఉంటుంది. సో 121st క్వశ్చన్. మన శరీరంలో కొత్త కణాలు తయారు కావడానికి గాయాలను మాన్పడానికి అవసరమైన పోషకాలు ఏవి. ఫస్ట్ వన్ ప్రోటీన్లు, సెకండ్ వన్ కార్బోహైడ్రేట్లు, థర్డ్ వన్ క్రొవ్వులు, ఫోర్త్ వన్ నీరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియో క్వాలిటీ తగ్గిన వారు మాత్రం మీరే వీడియో క్వాలిటీని పెంచుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి అందరికీ క్వశ్చన్స్ కనిపించాలి కదా. సో నేనైతే ఫాంట్ అనేది చిన్న సైజులో ఉంచాను, సో జూమ్ చేయకుండా. సో అందుకే మీరు వీడియో క్వాలిటీ పెంచుకోండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రోటీన్లు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 122nd క్వశ్చన్. గోండి గిరిజనులు తలపై నెమలి పింఛాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే సాంప్రదాయ నృత్యం ఏది. ఫస్ట్ వన్ గుస్సాడి, సెకండ్ వన్ కథాకళి, థర్డ్ వన్ లంబాడి, ఫోర్త్ వన్ కూచిపూడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గుస్సాడి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 123rd క్వశ్చన్. ఇద్దరు మాత్రమే ఆడే ఆట ఏంటి. ఫస్ట్ వన్ వెయిట్ లిఫ్టింగ్, సెకండ్ వన్ బాస్కెట్బాల్, థర్డ్ వన్ స్కిప్పింగ్, ఫోర్త్ వన్ బాక్సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బాక్సింగ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురించబడు పుస్తకం ఏది. ఫస్ట్ వన్ శ్వేతపత్రం, సెకండ్ వన్ రెడ్ డేటా బుక్, థర్డ్ వన్ గ్రీన్ డేటా బుక్, ఫోర్త్ వన్ బ్రౌన్ బుక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రెడ్ డేటా బుక్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. పాము దీని ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. సో ఫస్ట్ వన్ చెవి, సెకండ్ వన్ తోక, థర్డ్ వన్ చర్మం, ఫోర్త్ వన్ నాలుక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చర్మం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 126th క్వశ్చన్. గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. సెకండ్ వన్, రబీ మరియు ఖరీఫ్లలో ఒకే రకమైన దిగుబడిని ఇస్తుంది. థర్డ్ వన్, ఖరీఫ్లో సాగు చేయడం వలన అధిక దిగుబడి వస్తుంది. ఫోర్త్ వన్, గోధుమను భారతదేశం అంతటా సాగు చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రబీలో సాగు చేయడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 127th క్వశ్చన్ అండి. శిలీంధ్ర వ్యాధిని గుర్తించండి. శిలీంధ్ర వ్యాధిని గుర్తించండి. సో ఫస్ట్ వన్, సిట్రస్ కాంకర్. సెకండ్ వన్, రెడ్ డ్రాట్ ఆఫ్ షుగర్ కేన్. థర్డ్ వన్, ర్యాబిస్. ఫోర్త్ వన్, పోలియో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 128th క్వశ్చన్. తుఫానుల రాకను ముందుగా పసిగట్టగల ఆధునిక సాంకేతిక పరికరం ఏది? ఫస్ట్ వన్, బారోమీటర్. సెకండ్ వన్, అనిమోమీటర్. థర్డ్ వన్, రాడార్. ఫోర్త్ వన్, గాలిమర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాడార్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 129th క్వశ్చన్ అండి. అయోడాప్సిన్ ఉపయోగం ఏంటి? ఫస్ట్ వన్, రంగుల్ని గుర్తించడానికి. సెకండ్ వన్, స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పరచడానికి. థర్డ్ వన్, వాసనలు గుర్తించడానికి. ఫోర్త్ వన్, శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రంగుల్ని గుర్తించడానికి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 130th క్వశ్చన్. ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది? ఫస్ట్ వన్, క్వాషియోర్కర్. సెకండ్ వన్, మెరాస్మస్. థర్డ్ వన్, స్థూలకాయత్వం. ఫోర్త్ వన్, రక్తహీనత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్వాషియోర్కర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 131st క్వశ్చన్. పునరుద్ధరింపబడే శక్తి వనరులకు ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్, కిరోసిన్. సెకండ్ వన్, సౌరశక్తి. థర్డ్ వన్, బొగ్గు. ఫోర్త్ వన్, సహజ వాయువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సౌరశక్తి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 132nd క్వశ్చన్. ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం ఏది? ఫస్ట్ వన్, ద్రాక్షరసం. సెకండ్ వన్, నిమ్మరసం. థర్డ్ వన్, సబ్బు నీరు. ఫోర్త్ వన్, ఆలివ్ ఆయిల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సబ్బు నీరు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో హెల్మంతిస్ జీవుల వలన వచ్చు వ్యాధి ఏది? ఫస్ట్ వన్, కాలా అజార్. సెకండ్ వన్, ఎలిఫెంటియాసిస్. థర్డ్ వన్, ఆంథ్రాక్స్. ఫోర్త్ వన్, క్షయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎలిఫెంటియాసిస్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. వాహనాల నుండి వెలువడే పొగలో వెలువడని కలుషితం ఏది? వాహనాల నుండి వెలువడే పొగలో వెలువడని కలుషితం. సో ఆప్షన్ ఏ SO2, బి పాన్, సి CO2, డి Cl2. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, సరైన సమాధానం. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బి అండ్ సి, సెకండ్ వన్ సి అండ్ డి, థర్డ్ వన్ బి అండ్ డి, ఫోర్త్ వన్ ఏ అండ్ డి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అలాగే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ది రైటే, ఫోర్త్ది కూడా రైటేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 135th క్వశ్చన్. మినిమేటా వ్యాధికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ వెండి, సెకండ్ వన్ రాగి, థర్డ్ వన్ పాదరసం, ఫోర్త్ వన్ ఇనుము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో 2 and 3 సెకండ్ది కరెక్టే, అలాగే థర్డ్ది కూడా కరెక్టేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 136th క్వశ్చన్ అండి. నీటిని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు. ఫస్ట్ వన్ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, సెకండ్ వన్ ఆక్సిజన్ మరియు క్లోరిన్, థర్డ్ వన్ క్లోరిన్ మరియు ఓజోన్, ఫోర్త్ వన్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్లోరిన్ మరియు ఓజోన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 137th క్వశ్చన్ అండి. కృష్ణా నది జన్మస్థలం ఏది? ఫస్ట్ వన్ మహాబలేశ్వరం, సెకండ్ వన్ నాసికా త్రయంబకం, థర్డ్ వన్ బ్రహ్మగిరి కొండలు, ఫోర్త్ వన్ టిబెట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహాబలేశ్వరం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఉన్న భూస్వరూపము. ఫస్ట్ వన్ తూర్పు తీర మైదానం, సెకండ్ వన్ పశ్చిమ తీర మైదానం, థర్డ్ వన్ దక్కన్ పీఠభూమి, ఫోర్త్ వన్ థార్ ఎడారి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దక్కన్ పీఠభూమి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 139th క్వశ్చన్. మనుషులందరిది ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఫస్ట్ వన్ స్వామి వివేకానంద, సెకండ్ వన్ స్వామి దయానంద సరస్వతి, థర్డ్ వన్ నారాయణ గురు, ఫోర్త్ వన్ భాగ్యరెడ్డి వర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నారాయణ గురు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 140th క్వశ్చన్. దేశంలో పిల్లలందరూ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలన ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు ఎవరు? ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్, సెకండ్ వన్ సురేంద్రనాథ్ బెనర్జీ, థర్డ్ వన్ దాదాబాయి నౌరోజీ, ఫోర్త్ వన్ గోపాలకృష్ణ గోఖలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గోపాలకృష్ణ గోఖలే. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 141. ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ ఎడ్వర్డ్ జెన్నర్, సెకండ్ వన్ జేమ్స్ కుక్, థర్డ్ వన్ మైకేల్ ఆడమ్స్, ఫోర్త్ వన్ జేమ్స్ వాట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జేమ్స్ వాట్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులు. ఫస్ట్ వన్ వ్యాపార పవనాలు, సెకండ్ వన్ ఈశాన్య పవనాలు, థర్డ్ వన్ పశ్చిమ పవనాలు, ఫోర్త్ వన్ ధ్రువ ప్రాంత పవనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యాపార పవనాలు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 143. సో నలంద విద్యాపీఠంలో విద్యను అభ్యసించిన వారు. ఫస్ట్ వన్ ఇత్సింగ్, సెకండ్ వన్ ఫాహియాన్, థర్డ్ వన్ హ్యూ యన్ స్తాంగ్, ఫోర్త్ వన్ మొగస్తనీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హ్యూ యున్ సాంగ్.
హ్యూయున్ సాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 144th క్వశ్చన్. సారనాథ్లోని సింహశిఖరం వీరి శక్తికి రాజసానికి ప్రతీక. ఫస్ట్ వన్ శిశునాగులు, సెకండ్ వన్ గుప్తులు, థర్డ్ వన్ మౌర్యులు, ఫోర్త్ వన్ నందులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మౌర్యులు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలావరణం పరిసరాలలోని ఈ రకానికి చెందినది. ఫస్ట్ వన్ సాంఘిక, సెకండ్ వన్ భౌతిక, థర్డ్ వన్ సాంస్కృతిక, ఫోర్త్ వన్ జీవ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భౌతిక. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 146th క్వశ్చన్ అండి. విద్యార్థి పదార్థాలను జీవులు నిర్జీవులుగా వర్గీకరించును. ఇది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది. ఫస్ట్ వన్ అభిరుచి, సెకండ్ వన్ వైఖరి, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అవగాహన. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది. ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, సెకండ్ వన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66, థర్డ్ వన్ మొదలియార్ కమిటీ, ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం 1986. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 148th క్వశ్చన్ అండి. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయి. ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి, సెకండ్ వన్ సమైక్య పద్ధతి, థర్డ్ వన్ సర్పిల పద్ధతి, ఫోర్త్ వన్ యూనిట్ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్పిల పద్ధతి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 149th క్వశ్చన్. నోటిలోని దంతముల అమరికను చూపుటకు వాడదగిన నమూనా. ఫస్ట్ వన్ స్కేలు నమూనా, సెకండ్ వన్ పట నమూనా, థర్డ్ వన్ ప్రదర్శన నమూనా, ఫోర్త్ వన్ కదిలే నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని క్లాసెస్ వీడియోస్, మ్యారథాన్ క్లాసెస్ వీడియోస్, అలాగే మ్యారథాన్ రివిజన్ బిట్స్ వీడియోస్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి, మంచి స్కోర్ అనేది సాధిస్తారు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పట్ట నమూనా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ స్థాన నిర్దేశిత మూల్యాంకనం, సెకండ్ వన్ రూపాత్మక మూల్యాంకనం, థర్డ్ వన్ బహిర్గత మూల్యాంకనం, ఫోర్త్ వన్ సంకలన మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇలాంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్లను మనం నిర్వహించుకుందాము. సో ప్రతిరోజు మీరు లైవ్కి రెడీగా ఉండిపోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్థాన నిర్దేశిత మూల్యాంకనం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అయితే వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.